చూడండి రా, కొత్తగా జాయిన్ అయిపోతాం, షిప్లోకి వచ్చేస్తామంటారు. ఏ పని అయినా చెయ్యాలి ఇక్కడ షిప్లోని, ఏ పని అయినా సరే. ఇదేంటని ఇప్పుడు ఏ పని చేస్తుంది ఏంటని చూస్తాండ్రా. గ్యాలీ డ్రైన్ చోక్ అయిపోయింది. యూజువల్గా ఇది ప్రతిసారి ఈ లైన్ ఏసీ రూమ్లో ఉంటుంది. ఈ షిప్లోని ప్రొవిజన్ స్టోర్లో ఉంది లక్కీగా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రొవిజన్ స్టోర్లో కూడా ఫుల్గా ఇప్పుడు ఏడు కావాల్సి తిన్నాం కానీ ఆ తర్వాత సంగతి. కానీ ఫస్ట్ అయితే ఇప్పుడు పని వేయడం చూస్తాను రా. చోక్ అయిపోయిన లైన్ ఇక్కడ కట్ చేసుకొని బోల్డ్ బాటిల్ పడడం. సంటిగాడు నేనే పడతాను, వాడే దొరుకుతున్నాడు నాకు ప్రతిసారి. పాపం ఇలాంటి పనులన్నిటికున్నా ఈ హోల్ చేసాము మొత్తం, రావాల్సిందంత వచ్చింది కచరా. మళ్ళీ ఇంకా ఇంకా క్లియర్ అవ్వకపోతే పైపే కట్ చేసి నెక్స్ట్ వాటర్ కొట్టి నెక్స్ట్ పెద్ద వైర్ పెట్టేసి ఇవన్నీ కెలికం అవ్వలే. లాస్ట్కి పొటాషియం కెమికల్ వేస్తే 1 డే ఉంచితే కంప్లీట్గా అది క్లియర్ చేసింది. క్లియర్ చేసిన తర్వాత మెటల్ టెక్ టేప్ వేసి పుట్టి పెట్టేసి అది క్లియర్ అయిపోయింది. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ 2 రోజులు పట్టింది. ఈ 2 రోజులు ఫుల్ గ్యాలీలో టైంపాస్ అయిపోయింది. గ్యాలీ కాదు సారీ, ప్రొవిజన్ స్టోర్లో ఫుల్ టైంపాస్ అయిపోయింది అండి. ప్రొవిజన్ స్టోర్లో వీడియో కూడా చేశాను, అది కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఓకే అండి, బాయ్.